హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ నేను నిల్వ గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఒక 100 గ్రాముల ఆయిల్ తీసుకున్నాను. ఇందులోకి నేను ఏమేమి యాడ్ చేస్తానో ఇప్పుడు చెప్తాను. గోంగూర నేను 250 గ్రామ్స్ తీసుకున్నాను. 250 గ్రామ్స్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో అవి చెప్తాను. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. నూనె, అందులో కొంచెం చిటికెడు పసుపు వేసాం. తర్వాత మనం కడుక్కొని కొంచెం ఆరబెట్టుకున్న గోంగూరని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలాగా 300 గ్రామ్స్ గోంగూర నేను తీసుకున్నాను. ఇట్లాగా నూనెలో వేయించుకోవాలన్నమాట మంచిగా. ఇందులో ఏమేమి వేసాను నేను? ఆయిల్, పసుపు, కడిగి ఆరబెట్టుకున్న గోంగూరను వేసాను. ఇది ఇలాగా మగ్గుతున్నప్పుడు మనము ఇది ఎంత తీసుకున్నానంటే 300 గ్రామ్స్ గోంగూర కాబట్టి నేను ఒక 50 గ్రామ్స్ సాల్ట్ తీసుకున్నాను. కావాలంటే కొంచెం మళ్ళీ యాడ్ చేస్తాను. 50 గ్రామ్స్ కూడా వేయట్లా, కొంచెం వేస్తున్నాను. చూసి మళ్ళీ వేస్తాను. ఎందుకంటే చింతపండు అది గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి నేను ఉప్పు కొంచెం పట్టిద్ది, అందుకే 50 గ్రామ్స్ తీసుకున్నా. కానీ అది పట్టిద్దో లేదో డౌట్గా ఉంది, చూసేస్తాను. గోంగూరకి ఉప్పు ఎక్కువ పడుతుంది. చిన్న నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసేస్తున్నా ఇందులో. దీంతో పాటే ఇది కూడా ఉడికిపోతుంది. గోంగూర నిల్వ పచ్చడికి కొంచెం మనకి నూనె పడుతుంది. నూనె కొంచెం చూసారా, నూనెలో మంచిగా ఎగుతుంది. ఇది ఒక 6 months 7 months అలాగా నిల్వ చేసుకోవచ్చు. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా వాడుకోవచ్చు. ఇలాగా ఈ స్టేజ్ వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఆపేద్దాం. స్టవ్ ఆపేసుకొని కొంచెం చల్లబడిన తర్వాత ఇలా బాగా వేగింది కదా, ఇలా వేగిన తర్వాత కొంచెం లైట్గా, మరీ చల్లబడిపోకూడదు, కొంచెం గోరువెచ్చలుగా ఉండేంత వరకు ఉంచి తర్వాత కారం వేసేసుకుందాం. దాంట్లో కొంచెం వాటర్ ఉంటాయి, మనం కడాయిలో నుంచి వేసుకుందాం. గోంగూర వరకు విడిగా ఇలా తీసుకొని మిక్సీ వేసుకుందాం. నేనైతే ఇట్లాగా కారం తీసుకున్నాను. ఇది ఒక 50 గ్రాములు ఉంటుంది. 50 గ్రాముల్లో కొంచెం వేస్తాను, మనకి పావుకిలోనే కాబట్టి 50 గ్రాములు కూడా ఇట్లేదు. 50 గ్రాములకి కొంచెం తగ్గిస్తున్నాను. దీన్ని మిక్సీ పట్టి మీకు చూపిస్తాను. వీటిని నూనెలో వేయించుకొని తీసుకొస్తాను. ఇప్పుడు మనం దీన్ని నూనెలో వేయించుకున్న తర్వాత సాల్ట్ వేసేసాం, అక్కడే దింపేసి కారం వేసుకున్న తర్వాత మిక్సీ పట్టి తీసుకొచ్చిన పచ్చడిది. ఇప్పుడు దీంట్లో టీ స్పూన్ కూడా కాదు, 1/2 టీ స్పూన్ మెంతులు, జీలకర్ర, ఆవాల పొడి. ఇది ఎక్కువ వేయట్లేదు, కొంచెం వేస్తున్నాను. ఈ పచ్చడికి ఇది ఎక్కువ అవుతుంది. ఇది ఎలాగంటే 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ మెంతులు అలా కలిపి ఫ్రై చేసి పౌడర్ చేసి, ఇది మీకు 1/2 టీ స్పూన్ ఇందులో యాడ్ చేశాను నేను. ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసేసుకున్నాం, కారం వేసుకున్నాం, మెంతులు, జీలకర్ర, ఆవాల పొడి కూడా కలుపుకున్నాం. ఇందులో ఇంకా కలపాల్సింది ఏంటంటే తాలింపు రెడీ అయిపోయింది. కొంచెం చల్లారితే ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపుని ఇందులో యాడ్ చేస్తాను. ఇలాగ మనం చల్లార్చుకుని తాలింపుని ఇలా యాడ్ చేసుకుందాం. అంతేనండి, ఇంత ఈజీగా గోంగూర పచ్చడి. కొంచెం అన్ని వెరైటీస్ కొంచెం చేసుకుంటే మనకి
ఏది తినాలనిపిస్తే అది మనం వేసుకొని తినచ్చు. ఇంకొక టిప్ ఏంటంటే మెంతులు, జీలకర్ర, ఆవాల పిండి కొంచెం వేయించుకొని పౌడర్ చేసుకొని ఒక డబ్బాలో వేసుకుంటే ఏ చట్నీలోకైనా రెడీమేడ్గా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలా చేయటం వల్ల మీకు పని ఈజీగా ఉంటుంది, పచ్చళ్ళకి త్వరగా ఉపయోగపడుతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నేనేం చేశానంటే ఇంకొన్ని ఎల్లుల్లిపాయలని మంచిగా నూనెలో వేయించి ఇంకా యాడ్ చేశాను. ఈ గోంగూరలో ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. గోంగూర పుల్లగా ఉంటుంది కదా, అప్పుడు ఆ ఎల్లుల్లిపాయలు అనేవి భలే టేస్ట్ ఉంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. నాకైతే బాగా నచ్చింది. ఈ స్మెల్కి నాకు నోట్లో వాటర్ వస్తున్నాయి. చూడండి ఎంత కలర్గా ఉందో, ఎంత బాగుందో. మీకు నచ్చిందనుకోండి లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.